Hello, Namaste. Welcome to Aksharam Education online classes for groups and SI Constable and also TET and DSC. మిత్రులారా, ఈ యొక్క మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తక్కువ ఖర్చుతో మన ఎక్కువగా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించి మన యొక్క సమయాన్ని దాన్ని వృధా చేసుకోకుండా మనకు అత్యంత తక్కువ ఖర్చుతో మీ ఇంటిలోనే ఉంటూ ఈ యొక్క ఎన్నిసార్లు అయినా సరే వినగలిగేటటువంటి ఆ యొక్క లక్ష్యంతో మేము మన అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ తరపున మన ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోస్, అలాగే టెస్ట్ సిరీస్, అలాగే మెటీరియల్ కూడా మేము అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. దానిని మీరు ఉపయోగించుకొని అత్యంత తక్కువ ఖర్చుతో, అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ ఖర్చుతో మీరు ఇంటి దగ్గరే ఉంటూ ఈ యొక్క ఉద్యోగాన్ని మీరు పొందడానికి మీ చేతిలో ఉన్నటువంటి ఏకైక ఈ యొక్క ఆయుధము మన అక్షరం ఆన్లైన్ ఎడ్యుకేషన్ క్లాసెస్. సో మిత్రులారా, మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి దాంట్లో మనకు దాన్ని పర్చేస్ చేసుకున్నట్లయితే అందులో వీడియోస్ కానీ, మెటీరియల్స్ కానీ, అలాగే టెస్ట్ సిరీస్ కానీ మీకు అవైలబుల్గా ఉండడమే కాదు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనము దాన్ని విని నోట్స్ రాసుకొని మీకంటూ మీరు సొంతంగా ఒక మెటీరియల్ ప్రొవైడ్ చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఈ యొక్క మన ఏకైక ఈ యొక్క ఆన్లైన్ ఈ యొక్క మనకు విద్యా సంస్థగా అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటిది మేము ముందుకు రావడం అనేది జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత కొద్ది సంవత్సరాలుగా టెట్ అయినా, డిఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మీకు ప్రతి ఒక్క సబ్జెక్టులో తనదైనటువంటి మా యొక్క మార్కులు వచ్చేటట్లుగా తనదైన ముద్ర వేసుకున్న సంస్థగా ఈ యొక్క అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ అనేది రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క పేరుగాంచడం అనేది జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఈ యొక్క నిర్వహించినటువంటి ఏపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రూప్స్లో, అలాగే మనకు ఎస్ఐలో ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో 30 మార్కులకు ఈ యొక్క ఇంచుమించుగా 26 మార్కులు డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటటువంటిది రావడం అనేది జరిగింది. అలాగే మనకు ఇదే ఏపీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్లో మనకు 30 మార్కులకు 30 అంటే 30 అవుట్ ఆఫ్ 30 మార్క్స్ అనేటటువంటివి రావడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆల్రెడీ ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులు ఈ యొక్క చెప్పినటువంటి సమాచారం. సో కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకొని మరింత రాబోయే మన యొక్క ఏపీలో, అలాగే తెలంగాణలో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వచ్చేటటువంటి నోటిఫికేషన్లో భాగంగా మీకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆ యొక్క సమాచారాన్ని, ఆ వీడియో క్లాసెస్ని కానీ, ఆ యొక్క ప్రతి టాపిక్ సంబంధించినటువంటి ఆ యొక్క క్వశ్చన్ల సరళిని మేము వివరిస్తూ మేము రూపొందించిన టెస్ట్ సిరీస్, కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్ కానీ, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మేము క్షుణ్ణంగా మార్పుపోకుండా రూపొందించినటువంటి మెటీరియల్ కానీ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో కాబట్టి అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ని మీరు ఉపయోగించుకొని అత్యంత తక్కువ ఖర్చులో, అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రాబట్టుకోవడానికి ఈ యొక్క మేము చేసినటువంటి ప్రయత్నాన్ని మీరు దాన్ని ఇన్ టైంలో ఉపయోగించుకుంటే ఈ యొక్క భవిష్యత్తులో మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ యొక్క వేసేటటువంటి నోటిఫికేషన్లో భాగంగా నిర్వహించేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు తప్పకుండా విజయకేతనం ఎగరవేయగలుగుతారనేటటువంటి నమ్మకంతో నేను చెప్తున్నాను. సో కాబట్టి దీన్ని మనము ఉపయోగించుకోండి. చాలామంది చూసినట్లయితే ఇప్పుడు చాలా దూరం పోతున్నారు, చాలా సమయాన్ని వెచ్చిస్తున్నారు, ఎక్కువ మొత్తంలో ఈ యొక్క డబ్బు పెట్టి ఎక్కువ మొత్తంలో ఆ యొక్క యాప్ను పర్చేజ్ చేసుకొని క్లాసులు సగం క్లాసులు మాత్రమే వింటూ దాంతో క్లోజ్ చేసుకొని పక్కకు పెడుతున్నారు. దానివల్ల ఏం లాభం? సో కాబట్టి మిత్రులారా,
మెయిన్ ముఖ్యంగా కోచింగ్కి వెళ్ళి అంతంత డబ్బులు పెట్టి అంతంత సమయాన్ని వృధా చేసుకునేటటువంటి దానిని మీరు దాన్ని పక్కకు పెట్టి మీ చేతిలో మీ ఇంటి వద్దనే ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ చేత పూర్తి క్లాసులు ఈ యొక్క నిర్వహించి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ రూపొందించి టెస్ట్ సిరీస్ రూపొందించి ప్రతి ఒక్కరికి ఆ యొక్క మెయిన్ వారు రాసేటటువంటి ఆ యొక్క ఎగ్జామ్లో వారు విజేతలుగా నిలవాలన్న ఉద్దేశంతో మా ఈ అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ తరపున మేము అత్యంత తక్కువ ఖర్చుతో అత్యంత తక్కువ మొత్తంలో అలాగే ఈ యొక్క టెస్ట్ సిరీస్ వీడియో క్లాసెస్ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీ దృష్టిలో పెట్టుకొని మీరు విజేతలుగా నిలవాలంటే ఖచ్చితంగా మీరు మా అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్లో భాగస్వాములైతే మీరు విజయం తథ్యం విజేతలుగా నిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిస్టరీనే తీసుకుంటే ఒక హిస్టరీలో మనకు దాదాపుగా 100 క్లాసులకు పైగా ఆన్లైన్ క్లాసెస్ని మేము అక్కడ చెప్పడం జరిగింది, రికార్డెడ్ కూడా చేయడం జరిగింది. మనకు యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ నుంచి మోడర్న్ ఇండియన్ హిస్టరీ వరకు ఏ ప్రైవేట్ ఆన్లైన్ యాప్లో ఏ కోచింగ్ సెంటర్ చెప్పలేనన్ని వీడియోస్ అన్ని గంటలు ఏకంగా చెప్పడం జరిగింది. మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఒక్క యూరోపియన్ల రాకనే ప్రతి ఒక్కరు కూడా ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పనటువంటి విధంగా ఒక్క యూరోపియన్ల రాక మోడర్న్ ఇండియన్ హిస్టరీలో 4 గంటల 35 నిమిషాలకు పైగా ఆ యొక్క యూరోపియన్ల రాకను అందించాం. ఇది ఒక మచ్చు తునక మాత్రమే చెప్పేది. అటువంటి ఈ యొక్క సమాచారాన్ని ప్రతి సబ్జెక్టు నేను హిస్టరీకి ఆ విధంగా అందించడం జరిగింది. ఒక హిస్టరీ నాట్ ఓన్లీ ఇన్ హిస్టరీ సబ్జెక్ట్, సో మిగతాటటువంటి సబ్జెక్ట్లో కూడా ప్రైవేట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్లో చెప్పలేనటువంటి విధంగా ఒక విద్యార్థి మన కాంపిటేటివ్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో యాస్పిరెంట్, ఆయన యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ క్లాసెస్ని ప్రతి ఒక్క సబ్జెక్టు ఎక్స్పర్ట్ చేత చెప్పించడం జరిగింది. అది చాలా డెప్త్గా చెప్పించడం జరిగింది. దానితో పాటు అదే రీతిలో టెస్ట్ సిరీస్ రూపొందించడం జరిగింది. దానితో పాటు అదే సబ్జెక్టు సమగ్రంగా PDF మెటీరియల్ కూడా రూపొందించడం జరిగింది. ఇంత తక్కువ మొత్తంలో తక్కువ సమయంలో మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టడానికి అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు దాన్ని బిరుగా విడిసిపట్టుకుంటే తప్పకుండా విజేతలుగా నిలుస్తారు. ఆల్రెడీ నిలిచిన విజేతల యొక్క మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటే అడగండి. ఈరోజు 10 మంది ఉంటే 10 మందికి దాదాపుగా 10 మంది ఎక్కడో ఒక్కడ 9 out of 10 కానీ 99.99% అక్షరం ఎడ్యుకేషన్ యూట్యూబ్ క్లాసెస్ ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయో అది తెలియనటువంటి కాంపిటేటివ్ ఆ యొక్క యాస్పిరెంట్ అనేటటువంటి వాడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు దాదాపుగా అనేటటువంటిది. అంటే అంత చొచ్చుకుపోయి ప్రతి ఒక్కరిని అంతగా ఆకట్టుకొని వారిని విజయ తీరాలకు చేర్చి ఎంతోమందిని ఈరోజు వివిధ రంగాలలో ఆ యొక్క ఉద్యోగులుగా నిలబెట్టినటువంటి ఏకైక మన యొక్క ఈ ఆన్లైన్ విద్యా సంస్థ అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్. సో కాబట్టి మిత్రులారా, ఉన్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఏ యొక్క అపోహలు నమ్మకుండా మనకు తక్కువ ఖర్చులో తక్కువ సమయాన్ని మనకు ఈ సమయాన్ని వృధా చేయకుండా తక్కువ సమయంలో తక్కువ మొత్తంలో మనల్ని ఉద్యోగులుగా విజేతలుగా నిలబెట్టేటటువంటి ఈ యొక్క అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ని మీరు కనుక మాది దరి చేరుకున్నట్లయితే భాగస్వాములు అయినట్లయితే తప్పకుండా విజయం తథ్యం. రాబోతున్నాయి నోటిఫికేషన్లు. ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్లుగా ముందుంది నోటిఫికేషన్ల వరుస నోటిఫికేషన్ల జాతర. సో కాబట్టి మనం ఆ జాతరలో నిలదొక్కుని బయటికి క్షేమంగా రావాలి అంటే విజేతలుగా నిలవాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు మొబైల్ ఎలా ఉందో ఆ మొబైల్లో మీకు అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ అనేటటువంటి యాప్ అందులో మీరు పర్చేస్ చేసి ఉండాలి. దాంట్లో పూర్తి స్థాయిలో టెస్ట్ సిరీస్ రాయాలి. పూర్తిగా మెటీరియల్ ఇచ్చిన మెటీరియల్ను సమగ్రంగా క్షుణ్ణంగా విశ్లేషించుకొని చదివి మీరు విజేతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైట్ మిత్రులారా, మనకు ముఖ్యంగా ఈ యొక్క ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాలలో నేటికి ప్రపంచనాన్ని ఈ యొక్క కాంపిటేటివ్ ఈ యొక్క ఎగ్జామ్స్లో ప్రపంచనాన్ని సృష్టిస్తున్నటువంటి మన అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఏదైతే ఉందో దీంట్లోనే మనకు ఈ యొక్క క్లాసెస్ ఏవైతే మనం బోధించడం జరిగిందో ఈ యొక్క ఇండియన్ హిస్టరీ క్లాసెస్.
సో ఇండియన్ హిస్టరీ క్లాసెస్లో భాగంగా మనం 100 వీడియోస్ పైగా దాదాపుగా మనం ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు మన అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ యాప్ ద్వారా మేము ముందుకు రావడానికి గల కారణం ఈ యొక్క మనము ఏ విధంగా అందరూ చదువుతారు, అందరూ క్లాసెస్ వింటారు, అందరూ ఆ యొక్క ముఖ్యమైన లెసన్స్ చదువుతారు, కానీ అత్యంత కీలకంగా ఉన్నటువంటి తక్కువ సమయంలో మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అటు జనరల్ స్టడీస్ కానీ ఇటు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్లో మనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సబ్జెక్టు భారతదేశ చరిత్ర అంటే ఇండియన్ హిస్టరీ. మరి దాదాపుగా అక్కడ తెలంగాణలో ఇక్కడ ఏపీలో దాదాపుగా 30 మార్కుల దాకా ఇందులో ఈ యొక్క రావడం జరుగుతుంది. 30 మార్కులు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. 30 మార్కులు ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ 30 మార్కుల్లో ప్రధానంగా ఇక్కడ మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి, ఏ విధంగా చదవాలి, ఈ 30కి 30 మన బుక్స్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, సో క్లాసెస్ ఉంటాయి, కానీ దీన్ని అన్నీ ఉన్నా కూడా తక్కువ సమయంలో దీనిని మనం ఎలా చదవాలి, అసలు ఇండియన్ హిస్టరీ అంటే ఏమిటి, భారతదేశ చరిత్ర, అసలు చరిత్ర అంటే ఏంది, గత సంఘటనల సమూహారమే చరిత్ర, గత సంఘటనల సమూహారమే చరిత్ర, గడిచిపోయినటువంటి వివిధ రకాల విషయాలను వివిధ రకాల సంఘటనలను గురించి మనకు సమాచారాన్ని ఈ యొక్క ఇస్తూ ఈ యొక్క భవిష్యత్తు భూతకాలాలకు దాన్ని అన్వయింపజేసి ఆ విషయానికి ఉన్న ప్రాధాన్యతను సమగ్రంగా మనకు వివరించేదే చరిత్ర. మరి అటువంటి ఈ చరిత్ర మన భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలయ్యింది, మరి ఆ భారతదేశ చరిత్రను చరిత్రకారులు ఎన్ని రకాలుగా విభజించడం అనేది జరిగింది అనేది చూస్తే భారతదేశ చరిత్రను ప్రధానంగా చరిత్రకారులు 3 భాగాలుగా విభజించడం అనేది జరిగింది. 3 భాగాలు. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండోది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడోది ఆధునిక భారతదేశ చరిత్ర. సో ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఈ ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, మరి ఇందులో ప్రధానంగా ప్రాచీన భారతదేశ చరిత్రలో ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే సింధు నాగరికత, అలాగే ఆర్యుల నాగరికత, అలాగే మూడోది మనకు మగధ సామ్రాజ్యం, అలాగే మౌర్య సామ్రాజ్యం, అలాగే గుప్త సామ్రాజ్యం, అలాగే ఇక్కడ హర్షవర్ధనుడు. ఇక్కడ ప్రధానంగా ఈ టాపిక్స్. సో సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, మగధ సామ్రాజ్యం, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, హర్షవర్ధనుడు, ఇది మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్య అంశాలు. అంటే మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకు ఉన్నటువంటి అంశాలు ఇవి. మరి ఇందులో నుంచి దాదాపుగా ఇక్కడ మనకు రాబోయేటటువంటి మార్కులు ఏమిటి అనేది ఒకసారి గనక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ నుంచి 10 నుంచి 15 మార్కులు రావడం అనేది జరుగుతుంది. 10 నుంచి 15 మార్కులు రావడం అనేది జరుగుతుంది, మినిమం టు మ్యాక్సిమం. మరి 10 నుంచి 15 మార్కుల్లో మనకు ఎక్కువగా అడిగేటటువంటి దాంట్లో మనకు సింధు నాగరికత, ఆర్యుల నాగరికత. ఆర్యుల నాగరికతలో వేద సాహిత్యం, తొలి వేద కాలం, మలివేద కాలం, అలాగే మగధ సామ్రాజ్యంలో ఇక్కడ
స్కోప్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటిది ఇక్కడనే ఇన్వాల్వ్ అయిన షోడశ మహాజనపదాలు అనగా 16 మహాజనపదాలు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకు మొత్తం 16 మహాజనపదాలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. అంగ, మగధ, కాశీ, కోసల, వత్స, వజ్జి, అవంతి, మల్ల లేదా మలయ, కురు, పాంచాల, సూరసేన, అసక లేదా అస్మక, చేది, మత్స్య, కాంబోజ, గాంధార. ఈ 16 మహాజనపదాలు వాటి రాజధానులు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇందులో అడుగుతాడు. తర్వాత మగధ సామ్రాజ్యం, ఆర్యాంక వంశం, శిశునాగ, నంద వంశం. తర్వాత మౌర్య సామ్రాజ్యం, మనకు చంద్రగుప్త మౌర్యుడు, అలాగే బిందుసారుడు, అశోకుడు, ఈ పాలకుల గురించి అడగడంతో పాటుగా మనకు ముఖ్యంగా ఈ కీలకమైనటువంటిది ఈ యొక్క మౌర్య సామ్రాజ్య చరిత్రకు సంబంధించిన ఆధారాలు, పురావస్తు ఆధారాలు, వాంగ్మయ లేదా లిఖితపూర్వక ఆధారాలు ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళ కాలం నాటి పరిపాలన విధానం, సామాజిక పరిస్థితులు, అలాగే ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, అలాగే వారి కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ గుప్త సామ్రాజ్యం, మరి గుప్తుల్లో మనకు వారికి సంబంధించిన ఆధారాలు, లిఖితపూర్వక అలాగే పురావస్తు ఆధారాలు, అలాగే దీనితో పాటుగా మనకు శ్రీగుప్తుడు, ఘటోత్కచుడు, అలాగే మనకు సముద్రగుప్తుడు, అలాగే మనకు ఈ మొదటి చంద్రగుప్తుడు తర్వాత సముద్రగుప్తుడు తర్వాత రెండవ చంద్రగుప్తుడు, తర్వాత మొదటి కుమారగుప్తుడు, తర్వాత స్కందగుప్తుడు, లాస్ట్ విష్ణుగుప్తుడు. ఇలా పాలకుల గురించి చదవాలి. తర్వాత వారి కాలం నాటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అలాగే మత పరిస్థితులకు సంబంధించిన సమాచారం, అలాగే వీళ్ళ కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపద, అలాగే సాహిత్యం, అలాగే చిత్రలేఖనం, వీటి మీద కూడా మనకు ఫోకస్ అడుగుతాడు. అలాగే హర్షవర్ధనుడు, ఈ యొక్క మన ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి చక్రవర్తి, భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క హిందూ చక్రవర్తుల్లో గొప్పవాడిగా పేరుగాంచింది ఈ యొక్క హర్షవర్ధనుడు. సో ఇలా మొత్తం కూడా మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో ఈ యొక్క టాపిక్స్ని కనుక మనం క్షుణ్ణంగా చదివినట్లయితే 10 నుంచి 15 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఫోకస్ ఇటు సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, ఈ యొక్క మగధ, మౌర్య, అలాగే గుప్త, హర్ష, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రధానంగా ఈ యొక్క రాజపుత్రుల యుగం, అలాగే భారతదేశంపై అరబ్బుల దండయాత్రలు, అలాగే తురుష్కుల దండయాత్రలు, అలాగే ఇక్కడ మనకు ప్రధానంగా ఢిల్లీ సుల్తానుల యుగం, భక్తి సూఫీ ఉద్యమం, అలాగే ఇక్కడ మనకు ప్రధానంగా చూసినట్లయితే బహుమని సుల్తానుల యుగం, విజయనగర సామ్రాజ్యం, ఇక్కడ మనకు ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం. సో ఇవి మనకు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఇది ఏపీ మరియు తెలంగాణ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోకస్ చేయవలసిన టాపిక్స్. మరి ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి క్వశ్చన్లు ఎన్ని అనేది చూస్తే ఇక్కడ మనకు 10 to 12 మార్క్స్, అవి 10 కావచ్చు, 12 కావచ్చు, అది 10 to 15, 10 కావచ్చు, 15 కావచ్చు. సో ఇక్కడ మనకు మెయిన్ 10 నుంచి 12 మార్కులు అడిగే అవకాశం ఉంది. రాజపుత్రుల యుగం, రాజపుత్రులు ఎవరు? ప్రతిహార, పాల, పరమార, చందేలులు, చౌహాన్లు,
సోలంకీలు, తోమారులు, గహద్వాలులు, చందేరులు. సో వీళ్ళంతా కూడా రాజపుత్రులు. మరి ఆ రాజపుత్రుల్లో ఒక్కొక్క రాజపుత్ర రాజవంశానికి సంబంధించిన సమాచారాన్ని, వారి కాలం నాటి ముఖ్యమైన పరిపాలన సంబంధమైన విషయాలు, వారి కాలం నాటి ముఖ్యమైన వాస్తు నిర్మాణ శిల్ప సంపద, సాహిత్యం, సో వీటికి సంబంధించిన సమాచారం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. భారతదేశంపై మహమ్మద్ బిన్ కాసిం చేసిన సింధు ప్రాంతంపై చేసిన దండయాత్ర, దాని ఫలితాలు, అలాగే తురుష్కుల దండయాత్రల్లో గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ల యొక్క దండయాత్రలు ఏ సంవత్సరంలో జరిగాయి, వాటి ప్రాధాన్యత ఏమిటి అనేది మీద ఫోకస్ చేయాలి. ఇక ఢిల్లీ సుల్తాన్ల యుగం 1206 నుంచి 1526 వరకు భారతదేశంలో ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఈ ముస్లిం పాలకులు ఢిల్లీ సుల్తాన్లుగా పిలువబడ్డారు. వీరు 5 రాజవంశాలకు చెందిన వాళ్ళే బానిస వంశస్థులు, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశస్థులు. మరి ఈ 5 రాజవంశాలకు సంబంధించిన సుల్తానుల మీద ఫోకస్ చేయడంతో పాటు పరిపాలన సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, సామాజిక పరమైన, మతపరమైన, సాహిత్యం, అలాగే వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు సంబంధించిన సమాచారం మీద ఫోకస్ చేయాలి. ఇక అత్యంత ముఖ్యమైన టాపిక్ భక్తి మరియు సూఫీ ఉద్యమాలు. మన యొక్క మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఈ భక్తి ఉద్యమం అనేటటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే, ఆ భక్తి ఉద్యమం అనేది మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది. అది తమిళనాడులో ప్రారంభమైంది. దాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఆళ్వారులు, అలాగే నాయనారులు. మరి ఈ భక్తి ఉద్యమ ప్రాధాన్యత ఏమిటి? హిందూ మతంలో నూతన మత సంస్కరణలు తీసుకురావడానికి వచ్చిన ఉద్యమమే ఈ యొక్క భక్తి ఉద్యమం. మరి అందులో ఈ యొక్క శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు, అలాగే మనకు మధ్వాచార్యులు, నింబార్కుడు, బసవేశ్వరుడు లేదా బసవన్న, అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి అన్నమాచార్యులు, భక్త రామదాసు, అలాగే మనకు ఈ యొక్క కబీర్, గురునానక్, మీరాబాయి, రవిదాసు, చైతన్య మహాప్రభు, జయదేవ్, అలాగే నామ్దేవ్, ఏక్నాథ్, భక్త తుకారాం, సో ఈ యొక్క తులసీదాస్, సో వీళ్ళంతా కూడా ముఖ్యమైన భక్తి ఉద్యమకారుల గురించి మనం ఫోకస్ చేయాలి. దీంతో పాటు సూఫీ ఉద్యమం, ఇస్లాం మతంలో నూతన మత సంస్కరణలు తీసుకురావడానికి వచ్చిన ఉద్యమమే ఈ యొక్క సూఫీ ఉద్యమం. మరి ఈ సూఫీ ఉద్యమానికి సంబంధించిన సమాచారంలో భాగంగా కొంతమంది ముఖ్యమైన సూఫీ సాధువులు లేదా సన్యాసులకు సంబంధించిన సమాచారం మనం నేర్చుకోవాలి. అందులో ముఖ్యంగా షేక్ మొయినుద్దీన్ చిస్తి, షేక్ సలీం చిస్తి, నిజాముద్దీన్ ఔలియా, అలాగే మనకు బాబా ఫరీద్, బంధు నవాబ్, గేసు దరాజ్. సో వీళ్ళకి సంబంధించిన సమాచారం, వాళ్ళ దర్గాలు ఎక్కడున్నాయి, సూఫీ మత సిద్ధాంతాలు ఏమిటి అనేది వాటి మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో గుల్బర్గా రాజధానిగా ఏర్పాటైన బహుమని సుల్తాన్ల సామ్రాజ్యం, ఆ సుల్తాన్ల పాలకులు, వాటి పరిపాలన విధానం, వారి కాలం నాటి వాస్తు నిర్మాణ శిల్ప సంపదకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం, కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున 1336 ఏప్రిల్ 21వ తేదీన ఏర్పడిన ఈ యొక్క ముఖ్యమైన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన 4 రాజవంశాల గురించి తెలుసుకోవాలి. 1 సంగమ వంశం, 2 సాలువ, 3 తులువ, 4 అరవీటి వంశం. అందులో అందరికంటే గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు. మరి ఆయన పరిపాలన విధానం, ఘనత, సాధించిన విజయాలు, ఓవరాల్గా విజయనగర సామ్రాజ్య కాలం నాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మతపరమైన, సాహిత్యపరమైన, అలాగే వాస్తు నిర్మాణ శిల్ప సంపద, వీటికి సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేయాలి. మరి మొఘల్ సామ్రాజ్యం, మరి ఇందులో తొలి మొఘలులు, మలి మొఘలులు 2 చదవాలి. తొలి మొఘలులు అంటే 1506 నుంచి మనకు 1707 వరకు, 1707 నుండి 1857 వరకు ఈ యొక్క మలి మొఘలులు అంటారు. అంటే బాబర్ నుంచి ఔరంగజేబు వరకు తొలి మొఘలులు. అలాగే మనకు మొదటి బౌదూర్ షా నుండి 2వ బౌదూర్ షా వరకు మలి మొఘలులు అంటారు. సో బాబర్, హుమాయూన్, అలాగే అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళ మొఘల్ చక్రవర్తులతో పాటు సూర్ వంశానికి చెందిన
ఫరీద్గా పిలువబడి షేర్షాగా పేరుగాంచిన షేర్షా పాలకుడు గురించి, ఆయన పరిపాలన విధానం, సంస్కరణల గురించి మనం ఫోకస్ చేయాలి. అలాగే మలి మొఘలులో మొదటి బహదూర్ షా నుంచి రెండో బహదూర్ షా వారి యొక్క ఘనత, వాళ్ళు సాధించిన విజయాల గురించి ఫోకస్ చేయాలి. ఇక మరాఠా సామ్రాజ్యం, మన ఛత్రపతి శివాజీ, ఆయన సాధించిన ఘనతలే, విజయాలు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఉంది. ఏంటిదయ్యా మరో విషయం అంటే, ఇక్కడ ప్రధానంగా ఆయన పరిపాలన విధానం, ఆయన ఏర్పాటు చేసిన మంత్రి మండలి, వాళ్ళ పేర్లు ఏమిటి, వారికి దానికి సంబంధించిన వారు ఎవరు, సచివ ఎవరు, పీష్వా ఎవరు, అమాత్య ఎవరు, మంత్రి ఎవరు, పండిత్రావు ఎవరు, సైన్యాధిపతి సేనాపతి ఎవరు, న్యాయాధీశ్ ఎవరు, సో వీళ్ళ యొక్క విధులు ఏమిటి, అలాగే ఆయన యొక్క సైనిక విధానం, ఆర్థిక విధానం, మతపరమైనటువంటిది. సో ఈ విషయాలకు సంబంధించిన సమాచారాన్ని మనం క్షుణ్ణంగా చదువుకోవాలి. ఇది మనం ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయవలసింది. ఇక మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి ఇక్కడ మనకు ఈ యొక్క టాపిక్స్ 8 టాపిక్స్ మనకు కీలకం. మరి ఇది కూడా మనకు 10 నుండి 12 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం టోటల్ 30 మార్క్స్ కదా, 10 నుంచి 12. ఇందులో యూరోపియన్ల రాక అంటే ప్రధానంగా పోర్చుగీస్ వారు, మనకు డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు ఎప్పుడు మన భారతదేశానికి వచ్చారు, ఎప్పుడు వాళ్ళ యొక్క వర్తక స్థావరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు, అలాగే మరి ఇక్కడ వారు ఏ విధమైనటువంటి రిఫార్మ్స్ అనేటటువంటివి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు, దానికి సంబంధించిన సమాచారం, అలాగే వీటితో పాటు వారి యొక్క నిర్మాణ శైలి, వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ క్షుణ్ణంగా చదవాలి. రెండోది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనగా ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఈ యొక్క భారతదేశంలో ఆంగ్లేయులు తమ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు, మరి ఈ మధ్యలో మరి జరిగినటువంటి యుద్ధాల గురించి మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, 4 ఆంగ్లో మైసూరు యుద్ధాలు, 3 మరాఠా యుద్ధాలు, 2 సిక్కు యుద్ధాలు, వీటితో పాటుగా మరి ఈ కంపెనీ పాలనలో భారతదేశం ఏ విధంగా ఉంది, మరి ఆంగ్లేయులు ఇక్కడ స్థిరపడ్డాక తమ సామ్రాజ్యాన్ని శాశ్వతం చేసుకున్నాక ఇక్కడ ఏ రిఫార్మ్స్ అనేవి ఏర్పాటు చేశారు, అందులో విద్యా సంస్కరణలు, అలాగే రోడ్డు, రైల్వే, అలాగే మనకు న్యాయ సంస్కరణలు, రెవెన్యూ విధానాలు, అందులో మనకు ఆర్థిక సంస్కరణలో భాగంగా శాశ్వత భూమి శిస్తు విధానం, రైత్వారి విధానం, అలాగే మనకు మహల్వారీ విధానం, మరి వారి కాలంలో చోటు చేసుకున్న కరువు కాటకాలు, వాటి నివారణ చర్యలు, ఇవన్నీ కూడా మనము ఇందులో నేర్చుకుంటాము. మరి ముఖ్య ఉద్యమాలు ఏమిటి, ఈ యొక్క భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనలో ఈ యొక్క చెలరేగిన ముఖ్యమైన ఉద్యమాలు, అందులో ప్రధానంగా పౌర ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, అలాగే దీనితో పాటుగా మనకు 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకు జరిగింది, అలాగే ఎప్పుడు జరిగింది, మరి ఏ ప్రాంతాలలో ఎవరెవరు ఆ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు, ఏ కంపెనీ సైనిక అధికారులు ఆ తిరుగుబాటును అణచివేశారు, మరి ఆ తిరుగుబాటు జరిగిన తర్వాత ఎందుకు విఫలమయ్యింది, దానికి కారణాలు, తర్వాత 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత దాని పరిణామాలు ఏమిటి, వాటికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇందులో చూడాలి. అలాగే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు, మనకు ముఖ్యంగా ఇందులో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, వీటితో పాటుగా కందుకూరు వీరేశలింగం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, సో మనకు రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి వాళ్ళకు సంబంధించిన సంఘ సంస్కర్తల సమాచారాన్ని మీద దృష్టి పెట్టాలి. దీనితో పాటు ముస్లిం మతంలో సంఘ సంస్కరణ ఉద్యమాలు, అందులో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన అలీగర్ ఉద్యమ ప్రాధాన్యత, వాటితో పాటుగా దియోబంధు ఉద్యమం అనేటటువంటిది, వహాబీ ఉద్యమం, వాటి ప్రాధాన్యత ఏమిటి, ముఖ్యంగా ఇవి మనం ఇందులో నేర్చుకుంటాము, వాటి మీద ఫోకస్ చేయాలి. అలాగే మనకు కుల సంస్కరణ ఉద్యమాల్లో మహాత్మా జ్యోతిరావు పులే, అలాగే మనకు నారాయణ గురు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అలాగే ఆత్మగౌరవ ఉద్యమాల్లో పెరియార్ రామస్వామి నాయకర్, భాగ్యరెడ్డి వర్మ, సో అరిగే రామస్వామి,
సో వీరితో పాటుగా మనకు ప్రధానంగా మనకు సావిత్రిబాయి పూలే, పండిత్ రమాబాయి సరస్వతి, తారాబాయి షీండే, సో ఇక్కడ బేగం రోకియా సఖావత్ హుస్సేన్ లాంటి ఈ యొక్క మహిళలు ఈ యొక్క సామాజిక సంస్కరణలో ఏ విధమైన పాత్రను మరి వాళ్ళు పోషించారు, వాటి మీద కూడా మనం ఇక్కడ ప్రధానంగా అంశాల మీద దృష్టి పెట్టాలి. ఇక మనకు ఐఎన్సి వాటి లక్ష్యాలు, పాత్ర, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎందుకు ఏర్పాటైంది, ఏర్పాటు కావాల్సిన అవసరం ఏమొచ్చింది, మరి ఐఎన్సి యొక్క లక్ష్యాలు ఏమిటి, వాటి యొక్క ప్రాధాన్యతను గురించి మనం సమాచారాన్ని ఇక్కడ తెలుసుకున్నాక ముఖ్యంగా ఐఎన్సి సమావేశాలు మొత్తం ఎన్ని జరిగాయి, మరి ఆ ఐఎన్సి సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించారు, ఐఎన్సి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అనేటటువంటివి కూలంకషంగా ఇందులో మనం నేర్చుకోవాలి. అలాగే మరి స్వాతంత్రోద్యమంలో పత్రికల పాత్ర, దాని వ్యాప్తి ఏమిటి, ఎవరెవరు ఏ పత్రికను ఎక్కడ స్థాపించారు, ఏ భాషలో దాన్ని ప్రచురించారు, అటు ఆంధ్ర ఇటు మన భారతదేశంలో ప్రధానంగా పత్రిక సంపాదకులు ఏ సంవత్సరంలో స్థాపించబడ్డది, ఏ భాషలో, దాని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనేది మనం ఇందులో నేర్చుకోవాలి. ఇక చివరగా చూస్తే మన భారత జాతీయోద్యమం, మన భారతదేశాన్ని ఆంగ్లేయుల చెర నుండి విడిపించుకోవడానికి మనకు భారత స్వాతంత్రోద్యమ చరిత్రను 3 దశలుగా విభజించడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ 3 దశలు చూస్తే మనకు ప్రధానంగా ఇక్కడ మితవాద యుగం, అతివాద యుగం, గాంధీ యుగం. మరి మితవాద యుగం, అతివాద యుగం, అందులో మితవాదుల్లో దాదాబాయి నెహ్రూజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్, ఫిరోజ్ షా మెహతా, వారి యొక్క ప్రాతినిధ్యం ఏమిటి, వారి పాత్ర ఏమిటి, వాళ్ళ డిమాండ్లు ఏమిటి, వాళ్ళు సాధించిన విజయాలు ఏమిటి. మరి అతివాదుల్లో మరి లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, మరి వారు చేసినటువంటి కృషి ఏమిటి, వారి పత్రికలు ఏమిటి, వారి ఉద్యమాలు ఏమిటి, అందులో భాగంగా వచ్చిన ఈ యొక్క బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన స్వదేశీ లేదా వందే మాతర ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, వాటి ప్రధాన పాత్రల గురించి చూస్తాం. ఇక మనకు గాంధీ యుగం 3వది. మరి గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఆయన ప్రధానంగా చంపారణ్ సత్యాగ్రహం, ఖేడా, అహ్మదాబాదు నూలు మిల్లు లాంటి ఈ యొక్క స్థానిక ఈ యొక్క ఉద్యమాలలో పాల్గొని ఆయన విజయవంతమై క్రియాశీలకంగా ఆయన 1920 నుండి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగాడు. అందులో భాగంగానే ఖిలాఫత్ ఉద్యమం, సాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, ఈ మధ్యలో చోటు చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క ముఖ్యమైన అంశాలను కూడా అందులోనే కూలంకషంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే ఇక్కడ మనం నేర్చుకునేటప్పుడే విప్లవవాద సంస్థల యుగం అనే టాపిక్ కూడా మనం చాలా కీలకం. అందులో మనకు తొలి దశ, మలి దశ ఉంటుంది. మరి అందులో మన బెంగాల్లోని కలకత్తా ప్రధాన కేంద్రంగా ముఖ్యమైన కేసులు ఏమిటి, ఆలీపూర్ కుట్ర కేసు అని చెప్పేసి, కలకత్తా, ఢిల్లీ, లాహోర్ కుట్ర కేసు, అందులో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని, ఖుదీరామ్ బోస్, అవి నేర్చుకున్నాక ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ, సుభాష్ చంద్రబోస్, ఆయన యొక్క సేవ, పోరాటాలు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం కూలంకషంగా నేర్చుకోవాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ముఖ్యంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉన్న స్వదేశీ సంస్థాన విలీనంలో ఆనాటి హోంశాఖ మంత్రి, ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఏ విధమైన చర్యలు, పోలీస్ చర్యలు జరిపి ముఖ్యమైనటువంటి సంస్థానాలు ఈ ట్రావెన్కోర్ కానీ, జూనాగఢ్, కాశ్మీరు, ఆ యొక్క హైదరాబాద్, వీటిని ఏ కార్యక్రమాలు, ఏ ప్రాసెస్ ద్వారా భారతదేశంలో విలీనం చేసి స్వదేశీ సంస్థానాల విలీన పితామహుడుగా, సర్దారుగా, ఉక్కు మనిషి, భారతదేశ ఉక్కు మనిషిగా ఈ యొక్క బిరుదుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాధాన్యత చూడాలి. ఇక లాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మీ ఫోకస్ దేని మీద పెట్టాలయ్యా అంటే, ఈ యొక్క మన బ్రిటిష్ గవర్నమెంట్ మన భారతదేశాన్ని తన వలస రాజ్యంగా మార్చుకున్న తర్వాత ఇక్కడ పరిపాలన చేయడానికి ముఖ్యంగా గవర్నర్ అండ్ గవర్నర్ జనరల్స్ అంటే బెంగాల్ గవర్నర్,
బెంగాల్ గవర్నర్ జనరల్, భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్, అలాగే వైస్రాయిస్ గారి పదవులు సృష్టించి కొంతమంది కీలకమైనటువంటి ఆ యొక్క వ్యక్తులను బెంగాల్ గవర్నర్స్గా, బెంగాల్ గవర్నర్ జనరల్స్గా, భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్గా, బ్రిటిష్ వైస్రాయిగా నియమించింది. మరి అటువంటి వారి యొక్క కాలంలో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాలు, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి రిఫార్మ్స్ ఏంటి అనేది కూడా చాలా కీలకంగా మనం దృష్టిలో పెట్టగలిగితే మనకు ఇటు ఏపీ మరియు తెలంగాణ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటటువంటి ఆ యాస్పిరెంట్స్కి ఇండియన్ హిస్టరీలో దాదాపుగా 30 మార్క్స్కు దాదాపుగా ఇంచుమించు ఈ యొక్క 25 నుంచి 30 మధ్య మార్క్స్ స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాలి. ఇది మనకు భారతదేశ చరిత్ర ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎందులో నుంచి ఎక్కువగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంది అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మన ప్రీవియస్ పేపర్లో కూడా మీరు ఒకసారి విశ్లేషణ చేసుకుంటే వీటికి సంబంధించిన ఈ యొక్క సమాచారాన్ని ఈ యొక్క మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాన్ని బట్టి మన యొక్క అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న వీడియో క్లాసెస్ని, మెటీరియల్ని, అలాగే టెస్ట్ సిరీస్ని మీరు రాస్తూ ముందుకు పోగలిగితే అత్యద్భుతమైనటువంటి మార్క్స్ మీరు ఒక హిస్టరీలోనే కాదు మిగతా అటువంటి అదర్ సబ్జెక్ట్లో కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ప్రిపరేషన్ మరింత ముందుకు కావాలంటే మరొక్కసారి నేను విన్నవిస్తున్నాను. అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ పూర్తి చేయడానికి ఇప్పుడు మీ ముందున్న ఒకే ఒక్క ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనే అక్షరం ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ మిత్రులారా. సో గుర్తుంచుకోండి, విజేతలుగా నిలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.